న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే వచ్చారు. 3 days 2 nights ప్యాకేజ్ తీసుకున్నారు. హలో నమస్తే అందరికీ. మనమైతే ఇప్పుడు సోలాంగ్ వ్యాలీలో ఉన్నాం. న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే వచ్చారు. 3 days 2 nights ప్యాకేజ్ తీసుకున్నారు. బ్రో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తే తెలుసుకుందాం. బ్రో హాయ్ బ్రో. హాయ్ చెప్పండి బ్రో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. ప్రజెంట్ మేము సులాంగ్ వ్యాలీలో ఉన్నాం. బట్ మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. అసలు మాకు ప్లానింగ్ కూడా లేదు ఇక్కడికి వచ్చే ప్లానింగ్. యాక్చువల్లీ డైరెక్ట్గా కాశ్మీర్ వెళ్ళాల్సింది. బట్ మిడిల్లో ఇటువైపు అన్న వాళ్ళ వీడియో చూసి ఇంకా ఫాలోఅప్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. బట్ కేరింగ్ కానీ ఫుడ్ కానీ అంతా కూడా చాలా బాగా ఉంది. యాక్చువల్లీ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. బట్ ఈవెన్ దో తెలుగు పీపుల్కి స్పెషల్గా ట్రీట్ చేసి మమ్మల్ని కూడా ప్రతిదీ గైడ్ల పక్క నుండి అన్నీ చూపించారు. వైజాగ్ నుంచి వచ్చాం, ఆంధ్రప్రదేశ్. మాకైతే అసలు మనాలి ప్లాన్ లేదు, ఎందుకంటే 1 week బ్యాక్ చాలా ఎక్కువ స్నోఫాల్ ఉండడం వల్ల మాకు అంత ఉండకపోవచ్చేమో, మేబీ వెళ్ళలేమేమో అనేసి మేము అసలు ప్లాన్ చేసుకోలేదు మనాలి కోసం. కాశ్మీర్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం, రిటర్న్ కూడా అక్కడి నుంచే. కానీ మేము ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తుండగా మాకు కొన్ని రీల్స్ వచ్చాయి. రీల్స్ చూస్తే కొంచెం రెస్పాన్స్ బాగుంది, వీళ్ళు బాగా గైడ్ చేస్తున్నారు. సో ఇంకా కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి జస్ట్ ప్యాకేజ్ కోసం అడిగాము. ఇలా అక్కడ సిచ్యువేషన్స్ కూడా అడిగాము, ఎలా ఉంది అనేసి. అంతా బాగుందని చెప్పారు, ట్రస్ట్ ఇచ్చారు. మెయిన్ మేము చూసుకుంటాం అన్నా, మీకు ఏ ఇబ్బంది లేదు, మీరు రండి అనేసి. అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మేము వెంటనే ఎవరిని ట్రస్ట్ చేయలేం కదా, చాలా కాసేపు టైం తీసుకొని చెప్దాం అనేసి నేను లేటర్ కాల్ చేస్తానని చెప్పాను. చెప్తే సరే అనేసి పెట్టేశారు. మేము థింక్ చేసుకున్నాం ఇద్దరమే, ఢిల్లీలో ఉంటుండగానే థింక్ చేసుకుంటే అంటే ట్రస్ట్ చేయొచ్చా లేదా అని వాళ్ళు అలా వీడియోస్ చూస్తుంటే చాలా జెన్యూన్ అనిపించింది. సో ఇంకా వెంటనే నేను ఇంకా వాళ్ళ కాల్ వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అసలు కాల్ కూడా రాలేదు. అంటే మాకు థింక్ చేసుకోవడానికి టైం ఇచ్చి మాకు అంతా అంటే ఇరిటేట్ చేయట్లేదు. మాకు ఫోన్లు చేసి వస్తున్నారా లేదా ఇవన్నీ చేయకుండా నీట్గా రిలాక్స్గా మాకు టైం ఇచ్చారు. మేము ఒక 1/2 hour తర్వాత నేనే రిటర్న్ కాల్ బ్యాక్ చేసినట్టే మొత్తం మన ప్యాకేజ్ అంతా మాట్లాడుకున్న తర్వాత అడ్వాన్స్ పే చేసిన దగ్గర నుంచి నాకు రిటర్న్ ఆయన కాల్ చేస్తున్నారు, ఎక్కడున్నారు, వెళ్ళారా, బస్సు చాలా కేరింగ్, చాలా బాగా తీసుకున్నారు. అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ ఎక్సలెంట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పిక్ చేసుకున్నారు బస్ దగ్గర వెంటనే కార్ వచ్చి పైకి తీసుకెళ్తున్నాడు. 4 kilometers. ఎలా ఉంటది ఏంటి చూస్తే సందుల్లా ఉన్నాయి. సరే అనేసి ఇంకా వెళ్ళగానే ఇంకా షాక్ నేనైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వ్యూ ఉంటది అనేసి. ఇంకా అది మ్యాన్ ఇంకా దాంతో ఇంకా